గైస్ మీరు ఒక బిగినరా అండ్ మీరు ట్రేడ్ తీసుకోగానే మీ స్టాప్ లాసెస్ మాటికి హిట్ అవుతున్నాయా అండ్ మీకు మార్కెట్ లో ఎలా ఎనలైసిస్ చేయాలో అర్థమైతలేదా? సో ఇలాంటి మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వీడియో తప్పకుండా కంప్లీట్ గా చూడండి. ఎందుకంటే బ్రో ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ స్ట్రాటజీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎంత సింపుల్ ఉంటదంటే మనం ఆ స్ట్రాటజీ మీకు అర్థమైన తర్వాత జస్ట్ మీరు ఏ చార్ట్ ని చూసినా సరే, మనం క్రిప్టో ట్రేడింగ్ అయినా సరే, మన ఇండియన్ మార్కెట్ అయినా సరే, ఫారెక్స్ మార్కెట్ అయినా సరే, ప్రతి దాంట్లో వర్క్ అవుతుంది. జస్ట్ మీరు మార్కెట్ ని చూడంగానే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనకు మార్కెట్ బులిష్ ఉందా లేదంటే బియరిష్ ఉందా అండ్ మనం ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎంత టార్గెట్ తీసుకోవాలి ఏంది అనేది జస్ట్ మీరు చూడంగానే మీరు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే చాలా సింపుల్ గా ఉంటది అండ్ చాలా ఎఫెక్టివ్ స్ట్రాటజీ బ్రో. ఇది నా పర్సనల్ స్ట్రాటజీ. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. సో ఈ వీడియో మీరు జాగ్రత్తగా కంప్లీట్ గా చూడకపోతే మీరు చాలా మిస్ అవుతారు. ముందే చెప్తున్నా, వీడియో అయితే కంప్లీట్ గా చూడండి, సరేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో గైస్ ఇప్పుడు నేను చెప్పబోయే స్ట్రాటజీ బ్రో మీకు ప్రతి మార్కెట్ లో వర్క్ అవుతుంది గైస్. ఇక్కడ మీకు మన క్రిప్టో ట్రేడింగ్ అనే కాదు, ఇక్కడ నేను మీకు క్రిప్టోలో అయితే చూపిస్తున్నా. సో మీకు ఇండియన్ మార్కెట్ లో కూడా వర్క్ అవుతుంది. దేంట్లో అయినా సరే చూడండి వర్క్ అవుతుంది, సరేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఏదన్నా ఒక చార్ట్ అయితే ఓపెన్ చేసుకుంటా. లైక్ ఇక్కడ నేను ఫాట్ కాయిన్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకుంటా. నేను ఫాట్ కాయిన్ లో ఒక ట్రేడ్ తీసుకుని ఉండే ఇదే స్ట్రాటజీతోని మీకు చూపిస్తా, ఓకేనా? ఈ చార్ట్ అయితే పెద్దగా చేసుకుంటా. సో మీరు చార్ట్ ని పెద్దగా చేసుకున్న తర్వాత నేను చెప్పినట్టు మీరు ఏ మార్కెట్ లో అయినా సరే చూడండి. మనకి ఇక్కడ ఏంటంటే ఒక ఇండికేటర్స్ అని ఒక సెక్షన్ అయితే ఉంటది కదా బ్రో. సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు సెర్చ్ చేయండి గైస్. ఏం సెర్చ్ చేయాలంటే ఈచిమోకు క్లౌడ్స్ అని సెర్చ్ చేయండి. ICHI ఈచిమోకు అని, ఇగో ఈచి అని కొట్టంగానే ఈచిమోకు క్లౌడ్స్ అని మీకు ఇది అనేది వచ్చేస్తుంది. సింపుల్ గా అప్లై అయితే చేసేయండి. అప్లై చేసేయగానే ఇక్కడ మనకు ఈ ఇండికేటర్ అనేది అప్లై అనేది అయిపోతుంది బ్రో. సో ఇప్పుడైతే చూసుకోవచ్చు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎన్ని గణమ్స్ ఉన్నాయి చూడండి. ఇదొకటి లైన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇది చూసి మీకు కొంచెం ఏంటంటే ఒక భయం లాగా అనిపించచ్చు. ఏంది బ్రో ఇంత విచిత్రంగా ఉంది, ఇంత భయంకరంగా ఉంది ఏంది అని మీకు అనిపించచ్చు. సో దీంట్లో చిన్న మనం సెట్టింగ్స్ అనేవి చేయాలి. మీకు సెట్టింగ్స్ అనేవి ఎట్లా చేయాలో చూపిస్తా. దాని తర్వాత మనము ఈ ఇండికేటర్ ని యూజ్ చేసుకొని ఈ స్ట్రాటజీని యూజ్ చేసి మనము ట్రేడ్స్ ఎట్లా ప్లాన్ చేయాలి అనేది చూపిస్తాం మీకు లైవ్ లో. అండ్ నేను దీన్నే యూజ్ చేసి ఎంత ప్రాఫిట్ చేసినానో ఎస్టడీ కూడా ఒక ట్రేడ్ తీసుకుని ఉండే మీకు లైవ్ లో చూపిస్తా, సరేనా? సో దీన్ని సెట్టింగ్స్ ఎట్లా చేయాలంటే గైస్ ఇప్పుడు మీకు ఏదో నార్మల్ గా అనిపించచ్చు, బట్ నార్మల్ కాదు. నిజం చెప్తున్నా, జాగ్రత్తగా చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత సింపుల్ ఉంటది అనేది. సో ఇప్పుడు దీంట్లో మనం సెట్టింగ్స్ అనేవి చేసుకుందాం. సెట్టింగ్స్ చేయడానికి ఇక్కడ ఇచిమోకు పక్కన ఇక్కడ చూసుకోవచ్చు మనకు సెట్టింగ్ ఆప్షన్ వచ్చేసేది. దీనిపైన క్లిక్ చేసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేసుకోగానే మీరు ట్రేడింగ్ వ్యూలో చూసుకోండి, దేంట్లోనే చూసుకోవచ్చు, సేమ్ ఉంటది. సో ఇక్కడ మనకు స్టైల్లో వచ్చేసి ఇక్కడ కన్వర్జన్ లైన్ దీన్ని ఆఫ్ చేసేయండి, బేస్ లైన్ దీన్ని ఆఫ్ చేసేయండి, అండ్ లాగింగ్ స్పెయిన్ దీన్ని కూడా ఆఫ్ చేసేసి ఈ 3ని ఆఫ్ చేసేయండి, ఓకేనా? టిక్స్ అయితే ఉంటాయి, వీటి 3ని కూడా ఆఫ్ చేసేసి సింపుల్ గా ఓకే పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మిగతా ఏం చేయొద్దు ఇక్కడ, ఓకేనా? మిగతా ఏం చేయొద్దు, సింపుల్ గా ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేసుకోగానే చూసుకోవచ్చు మనకి ఎంత సింపుల్ గా అనిపిస్తుంది ఇండికేటర్ అనేది, ఓకేనా? సో ఇక్కడ మనకు ఈ క్లౌడ్స్ అనేవి కనిపిస్తాయి బ్రో, ఓకేనా? సింపుల్ క్లౌడ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు దీంతోని స్వింగ్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు, స్కాల్పింగ్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు, ఇంట్రాడే ట్రేడింగ్ కూడా చేయొచ్చు. ఒకవేళ లాంగ్ టైం కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా సరే చేసుకోవచ్చు. సో చాలా మంది నాకు అంటుంటారు కదా, బ్రో నాకు ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి వస్తలేదు బ్రో, ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలో అర్థమైతలేదు బ్రో, అసలు నేను ట్రేడ్ తీసుకోగానే స్టాప్ లాసెస్ హిట్ అవుతున్నాయి బ్రో అని అంటారు కదా. సో మీకు ఈ స్ట్రాటజీ అనేది ఒక ఏమంటారు బ్రో, దేవుడిచ్చిన వరదాన్ ఏమో అంటారు కదా, అలాంటిది అన్నట్టు. ఇది వరం లాంటిది. ఇది ఎందుకు వరం లాంటిది అంటే చూడండి బ్రో, సింపుల్ ఒకటే, మీరు ఎక్కువ అసలు మైండ్ పెట్టద్దు ఇక్కడ. మీ ట్రేడింగ్ ఎంత సింపుల్ చేస్తే అంత బెస్ట్ అన్నట్టు గైస్. ఎంత సింపుల్ చేస్తే మీరు అంత మంచిగా, అంత క్లీన్ గా ఉంటాయి, మీకు అంత క్లీన్ గా మీకు ట్రేడింగ్ చేసుకోవచ్చు, అంత క్లీన్ గా మీకు చార్ట్స్ కూడా అర్థమవుతాయి. సో ఇక్కడ మనము దీన్ని ఎట్లా చూడాలి ఏంది అంటే సింపుల్ గైస్. ఒకటి మనకు మార్కెట్ అనేది చూసుకోవచ్చు, ఇది క్లౌడ్ అయితే ఉంది కదా బ్రో, ఈ క్లౌడ్ కి పైన మార్కెట్ ఉందనుకోండి, ఇట్ మీన్స్ ఏంటంటే ఇది బుల్లిష్ మార్కెట్ అన్నట్టు, సింపుల్, ఓకే? సో ఈ క్లౌడ్ కి కింద ఉందనుకోండి మార్కెట్, ఇది బియరిష్ అన్నట్టు గైస్. అర్థమవుతుంది కదా? చూసుకోవచ్చు మార్కెట్ ఇక్కడ. మీరు ఇక్కడ వేస్ట్ ఎనలైసిస్, ఐ మీన్ ఇట్లా ట్రెండ్ లైన్స్ పెట్టుకునడము, అవి పెట్టుకోవడం ఇవి పెట్టుకోవడం అవసరమే లేదు మీకు. అర్థమవుతుంది కదా? SMC అని ఇక్కడ మనము అది ఇట్లా ఫిబొనాచి పెట్టుకొని మెజర్మెంట్ చేసుకోవడం అవన్నీ అవసరమే లేదు. జస్ట్ ఇది సింపుల్ ఇండికేటర్ మనకు చూసుకోవచ్చు. ఏదైతే క్లౌడ్ ని చూసుకోవచ్చు, ఇగో ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఫాలింగ్ అనేది అయింది చూసుకోవచ్చు, క్లౌడ్ అనేది పైనుండి, అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకు ఇది బీరిష్ అన్నట్టు. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఈ క్లౌడ్ కి బ్రేక్అవుట్ చేసి ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది, క్లౌడ్ చూసుకోవచ్చు క్లౌడ్ కిందికి వచ్చింది, అంటే
ఇక్కడ చూసుకోవచ్చు మార్కెట్ పైన ఉంది మనకు, ఇక్కడ క్లౌడ్ చూసుకుంటే దీని కింద ఉంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకి ఇది బులిష్ మార్కెట్ అని. సో ఇక్కడ మనము 2 టైప్స్ గా మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు బ్రో. ఓకేనా, 2 విధాలుగా మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలో కూడా చూపిస్తాను మీకు. సింపుల్, మీరు ఏం చేయండి అంటే ఎప్పుడైనా సరే మార్కెట్ ఒకవేళ ఇట్లా క్లౌడ్ ని కింది నుంచి వచ్చి ఇట్లా బ్రేక్అవుట్ చేసింది అనుకోండి బ్రో, ఇట్లా బ్రేక్అవుట్ ఇగో చూసుకోవచ్చు, క్లౌడ్ ఇట్లా కిందికి వెళ్తుంది, ఇగో మార్కెట్ ఇట్లా బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేయగానే కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇగో ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చిందా, వెయిట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ చూడండి, నెక్స్ట్ క్యాండిల్ కూడా దీనికి ఇగో ఈ క్యాండిల్ కన్నా ఇంకా హైలో క్లోజ్ అయింది అనుకోండి, సింపుల్ ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. లైక్ ఎక్కడంటే నేను ఇక్కడ చూపిస్తా, ఇగో లాంగ్ పొజిషన్ పైన క్లిక్ చేసుకొని ఇప్పుడు ఇగో ఈ క్యాండిల్ కన్నా ఈ క్యాండిల్ చూసుకోవచ్చు, హైల్ అయితే మనకు క్లోజింగ్ ఇచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ ఇవ్వలేదు, ఇంకా కిందికి వెళ్ళింది. ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేయొద్దు, వెయిట్ చేయాలి. దీనికన్నా మనకు హైలో క్లోజింగ్ ఇస్తేనే తీసుకోవాలి. ఇగో ఇక్కడ హైలో ఇగో ఇది దీని హై ఉండే, దీనికన్నా ఇది ఇంకొక హై క్రియేట్ చేసింది, ఇక్కడ మనకు క్లోజింగ్ ఇచ్చింది. కాబట్టి సింపుల్ గా నేను ఇగో ఇక్కడ నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను అనుకోండి. నా స్టాప్ లాస్ ఎక్కడ ఉండాలంటే ఇగో ఇక్కడైతే ఉండాలి బ్రో. ఈ క్లౌడ్ యొక్క కింది లైన్ ఏదైతే కింది లైన్ ఉంటుందో అక్కడ ఉండాలి. ఇగో ఇక్కడైతే నా స్టాప్ లాస్ పెట్టుకుంటా, చిన్నగా స్టాప్ లాస్. లేదంటే మీరు ఇగో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, ఇంత కూడా పెట్టుకోవచ్చు, కొంచెం రిస్క్ ఫ్రీ ఉండాలంటే. లేదంటే ఇగో మీకు చిన్న కావాలంటే ఇగో ఎక్కడికి వెళ్ళి ఈ క్లౌడ్ యొక్క లైన్ కింది లైన్ అయితే ఉంటది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇగో ఈ క్లౌడ్ యొక్క కింది లైన్ ఇక్కడైతే పెట్టుకోండి మీరు. అర్థమవుతుంది కదా, దాన్ని బట్టి ఇంకా మీరు జస్ట్ ఒక 1:2 క్యాప్చర్ చేసుకోండి బ్రో, చాలు. ఓకేనా, 1:2 చాలు. 1:2 మీకు చాలా ఈజీగా చాలా మంచి ట్రేడ్స్ అనేవి దొరుకుతాయి ఇండికేటర్ తోని. అర్థమవుతుంది కదా, జస్ట్ ఇక్కడ నేను 1:2 పెట్టుకున్నా. నేను 1:2 పెట్టకుండా ఇంకా హోల్డ్ చేసి చూసుకోవచ్చు ఎంతగానం బ్రో, దగ్గర 1:8 వరకు వచ్చింది చూడండి. 1:8 చూసుకోవచ్చు, 1:8.5. ఓకేనా, 1:8 వరకు అనేది వచ్చింది. బట్ మనం ఎక్కువ కక్కుర్తి పడకుండా జస్ట్ ఒక 1:2 లేదా 1:3 పెట్టుకోండి, బెస్ట్ గా అయితే ఉంటది. నా మాట ఏంటంటే నేను 1:2 అని అంట. 1:2 సింపుల్ గా అయితే ఉంటది, మంచి జల్ది టార్గెట్స్ కూడా హిట్ అయితే మీ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అర్థమవుతుంది కదా, ఇది మనకు బుల్లిష్ అన్నట్టు. మనకి ఇక్కడ ఒక సెటప్ దొరుకుతుంది. ఇంకో సెటప్ ఎట్లా దొరుకుతుంది అంటే మనం మాట్లాడుకున్నాం కదా ప్రీవియస్లీ, ఏం మాట్లాడుకున్నాం మనము, ఇగో మార్కెట్ అనేది ఎప్పుడైనా సరే మనకు ఇగో ఇట్లా మూవ్ అవుతుంది బ్రో, ఇట్లా మూవ్ అవుతుంది అని చెప్పిన. ఇది మనకు బుల్లిష్ మార్కెట్. ఓకేనా, ఇగో ఇక్కడ కూడా ఎట్లా మూవ్ అవుతుంది చూసుకోవచ్చు. మార్కెట్ నేను చెప్పిన విధంగా ఇదే విధంగా మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. అర్థమవుతుంది కదా, ఇదే విధంగా మార్కెట్ మూవ్ అవుతుంది. మనం ఏం చేయాలంటే సింపుల్ గా ఇక్కడ నేను డిలీట్ చేసుకుంటా దీన్ని. సో ఇగో ఇక్కడ మీరు ఒక ట్రేడ్ మీకు ఇగో ఈ పొజిషన్ లో ఒక ట్రేడ్ దొరికింది అనుకోండి, ఇక్కడ మీకు ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, మీకు టార్గెట్ సక్సెస్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ ఎట్లా ఫైండ్ చేయాలంటే మళ్ళీ మార్కెట్ ఇగో ఎప్పుడైతే మార్కెట్ మనకు ఈ క్లౌడ్స్ కి పైన ఉంటుంది, ఇది బులిష్ మార్కెట్ అని చెప్పుకుంటాం. మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే ఇగో ఇట్లా వెళ్ళి ఎప్పుడైతే మళ్ళీ కొంచెం ఈ విధంగా రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుంటుందో, సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది అని అర్థం అవ్వగానే సింపుల్ ఇక్కడ మనం ఒక ట్రేడ్ తీసుకోవాలి. స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి మనము, ఇగో దీని సపోర్ట్ కింద అయితే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మీకు ఇంకా ఈజీ సింపుల్ గా చూపిస్తా. నేను ఇది బులిష్ కోసం చూపిస్తున్నా, బియరిష్ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూసుకోవచ్చు మార్కెట్ ఈ విధంగా పైకి వెళ్ళిందా, ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇది మన సెకండ్ ట్రేడ్ కోసం చెప్తున్నా అన్నట్టు. ఒక ట్రేడ్ దొరుకుతుంది ఈజీగా. ఓకేనా, ఇట్లా బ్రేక్అవుట్ ఇవ్వగానే ఇక్కడ మనకు ఒక ట్రేడ్ అనేది దొరుకుతుంది. మీరు ఏ టైం ఫ్రేమ్ లోనే చేయండి. ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నా, 1 అవర్ టైం ఫ్రేమ్ లో మీకు ఇంకా సింపుల్ ఉంటుంది, అస్సలు ట్రాపింగ్ అనేది అవ్వదు. మీరు స్కాల్పింగ్ చేయాలంటే 1 మినిట్ 5 మినిట్ టైం ఫ్రేమ్ లో కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా వర్క్ అవుతుంది ఇది. ఓకేనా, సో మనకి ఇక్కడ ఒక దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే చూసుకోవచ్చు మార్కెట్ ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, దాని తర్వాత మళ్ళీ కొంచెం ఫాలింగ్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. సపోర్ట్ తీసుకొని కొంచెం పైకి వెళ్తుంది, మనకు అర్థం అవ్వగానే సింపుల్ ఇక్కడ మనం ట్రేడ్ ప్లేస్ చేస్తాం. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం, ఎక్కడైతే మనకు సపోర్ట్ తీసుకుందో దానికన్నా కొంచెం కింద పెట్టుకొని అదే విధంగా మళ్ళీ 1:2 సింపుల్ గా. ఓకేనా, చూసుకోవచ్చు మళ్ళీ ఇగో దొరికిందా మనకు, సింపుల్ గా టార్గెట్ హిట్ అయిపోయిందా, చూసినారా, మనకు 2 ట్రేడ్స్ అనేవి దొరికినాయి. అర్థమవుతుంది కదా, నేను ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ లో తీసుకుంటున్నా, అంటే ఇది ఒక స్వింగ్ ట్రేడింగ్ లాగా అయితే వస్తుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా, సో మీరు ఈ విధంగా ఇగో ఫస్ట్ ఇక్కడ ఒకటి క్యాప్చర్ చేయొచ్చు, దాని తర్వాత మీకు ఈ విధంగా సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుందో చూసుకొని అది కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఇది మనకు బుల్లిష్ కోసం బ్రో. ఒకవేళ మీకు బియరిష్ కోసం చూసుకోవాలనుకున్నారనుకోండి, బియరిష్ కోసం ఎట్లా మనం చేయాలి బ్రో అని మీకు డౌట్ వస్తుంది. సింపుల్, బియరిష్ కూడా మార్కెట్ ఎప్పుడైతే చూసుకోవచ్చు పైకి వెళ్ళి ఈ విధంగా వచ్చి ఎప్పుడైతే దీనికి బ్రేక్ డౌన్ చేస్తుందో, ఇక్కడ చేయలేదు చూడండి, ఇంకా ఈ క్లౌడ్ కి బ్రేక్ డౌన్ చేసిందా, చేయలే. దీని మధ్యలోనే కన్సాలిడేట్ చేసింది, దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, దాని తర్వాత చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చి ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది చేసింది. బ్రేక్ డౌన్ చేయగానే ఈ క్యాండిల్ ఇక్కడనే మనం ఎంట్రీ తీసుకోవద్దు, నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ క్యాండిల్ దీనికన్నా
కింద మనకు క్లోజింగ్ అనేది ఇచ్చింది. ఇక్కడ ఇచ్చిందా మనకు ఫుల్ కన్ఫర్మేషన్ దొరికింది. సింపుల్ గా నేను ఏం చేస్తా, ఇక్కడికి వెళ్ళి షార్ట్ పొజిషన్ పెట్టుకుంటా. ఇగో ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నా అనుకోండి, మన స్టాప్ లాస్ ఎక్కడ ఉండాలని చెప్పినా, ఇగో ఏదైతే మనకి ఈ లైన్ ఉంటుందో, అర్థమైంది కదా, ఈ క్లౌడ్ యొక్క ఈ లైన్ ఉంటుందో అక్కడ మనం స్టాప్ లాస్ పెట్టేసుకోవాలి. ఇగో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసుకోవాలి. టార్గెట్ ఎంత 1:2 సింపుల్ గా టార్గెట్ అనేది మనం పెట్టుకోవాలి. ఓకే, 1:2 టార్గెట్ అనేది పెట్టేసుకున్నా. చూసుకోవచ్చు సింపుల్ గా నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. అర్థమైతుంది కదా. ఒకవేళ మీరు ఇగో ఇదొక సెటప్, ఇక్కడ కూడా మనకు ఇది బియరిష్ సెటప్ అన్నట్టు. ఒకవేళ మీరు ఇక్కడ తీసుకున్నారు, ఒక్కొక్కవేళ ఇక్కడ మిస్ చేసినారు అనుకోండి, మీరు ఏం చేయాలంటే ఎట్లయినా మనకు దీని కింద ఉందంటే బియరిష్ ఉన్నట్టు, మనం ఎక్కడెక్కడ మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందో చూసుకోవాలి. ఎక్కడ ఫేస్ చేసింది, ఇగో ఇక్కడ అంత బాగా ఏం ఫేస్ చేయాలి, ఇక్కడ ఫేస్ చేసి ఇగో ఇది ఫేస్ చేసింది, బట్ అంత మంచిగా ఏం అనిపిస్తలే మనకు. ఇక్కడ మనం తీసుకోలేము అనుకోండి, ఇగో ఇక్కడ తీసుకున్నాం, ఇగో ఇక్కడికి వెళ్ళి కొంచెం పైకి వెళ్ళింది, దాని తర్వాత ఫాలింగ్ అవుతుంది. ఇగో ఇక్కడ మనము ఒక ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ కోసం. ఇక్కడ నేను ఏం చేసిన, ఇక్కడికి వెళ్ళి ఫాలింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకొని ఏం చేసిన, ఇగో ఎక్కడైతే మన రెసిస్టెన్స్ ఉందో దానికన్నా కొంచెం పైన మన ఇక్కడ పెట్టుకొని దాని తర్వాత 1:2 మనము సింపుల్ గా మన టార్గెట్ అనేది పెట్టేసుకుంటాం. బట్ ఇక్కడ ఏమైంది చూసుకోవచ్చు, దగ్గర మార్కెట్ మన టార్గెట్ వరకు వచ్చి మళ్ళీ దాని తర్వాత రివర్సల్ అయిపోయింది, స్టాప్ లాస్ హిట్ అయింది. సో మనకు ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది కదా, మీరు అనుకోవచ్చు ఏం బ్రో స్టాప్ లాస్ హిట్ అయిందని. నేను చెప్పేది ఏంటంటే బ్రో, మనకి ఏ స్ట్రాటజీ అయినా సరే ప్రతి ట్రేడ్ ఇయ్యదు బ్రో. ప్రతి ట్రేడ్ మనకు ఏంటంటే ప్రతి ట్రేడ్ లో మనకు ప్రాఫిట్ అనేది అవ్వదు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే బ్రో, ఈ 10 లకి వెళ్ళి మీకు ఒక 5 అయితే వెళ్తాయి బ్రో 100%. మీకు కరెక్ట్ గా నేను చెప్పే విధంగా చేస్తే, మీరు 1:2 తీసుకున్నారనుకోండి, మనకు 10 ట్రేడ్స్ లో ఒక 5 వెళ్ళినాయి అనుకోండి, మనకు అయినా సరే దగ్గర ఎంత ప్రాఫిట్ ఉంటుందో మీరు ఆలోచించుకోవచ్చు. అర్థమవుతుంది కదా. 50% మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఒక 1 lakh తో చేస్తున్నారు. ఇప్పుడు 1 ట్రేడ్ లో మీరు ఒక 5,000 రిస్క్ 10,000 టార్గెట్ తీసుకుంటున్నారు అనుకోండి, మీరు ఒక 5 ట్రేడ్స్ లాస్ అయితే ఎంత 25,000, 5 ట్రేడ్స్ పాస్ అయితే ఎంత 50 లకి వెళ్ళి 25 తీసిన 25,000 మీరు ఎట్ ది ఎండ్ ప్రాఫిట్ లో ఉంటారు. అర్థమవుతుంది కదా, మీరు 1:2 లాగా తీసుకుంటే. అర్థమవుతుంది కదా. ఈ విధంగా అయితే ఉంటది, సింపుల్ ఉంటది బ్రో, మీకు ఎక్కువ తలనొప్పి అనేది ఉండదు ఇక్కడ. అర్థమవుతుంది కదా, ఇది ప్రీమియం స్ట్రాటజీ. ఇంత సింపుల్ గా మీరు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. తప్పకుండా లైక్ కొట్టాల్సిందే వీడియోకి, అండ్ కమెంట్లకు పోయి థ్యాంక్ యూ బ్రో అని కామెంట్ చేయండి. నేను కూడా మోటివేట్ అయితే ఫీల్ అవుతా. అర్థమవుతుంది కదా, సింపుల్. నేను మీకు ఒకవేళ మీకు ఇప్పుడు అర్థం కాకపోతే మళ్ళీ జాగ్రత్తగా అయితే చూడండి. నేను ఇదే స్ట్రాటజీని యూస్ చేసుకొని నేను చూపిస్తా. ఫాట్ కాయిన్ లో తీసుకుని ఉండే నిన్న, ఫాట్ కాయిన్ USDT లో తీసుకుని ఉండే, ఇక్కడ చూపిస్తాం మనకు. ఇక $101 ఇక్కడ క్యాష్ ఫ్లోలో చూసుకోవచ్చు. $101 తీసుకున్నా. అండ్ ఇక్కడ నాకు చూసుకోవచ్చు ట్రేడింగ్ ఫీ కూడా 0.71, అంటే దగ్గర ఒక 60 రూపీస్ ట్రేడింగ్ ఫీ తగిలింది. చాలా తక్కువ ట్రేడింగ్ ఫీ బ్రో ఇది. ఎందుకంటే మనకు ఫాట్ కాయిన్ లో చాలా తక్కువ తగులుతుంది, తెలిసింది కదా. ఈ పెన్నీ కాయిన్ అన్నట్టు ఇది. మనం బిట్ కాయిన్ లో తీసుకుంటే దాంట్లో మూవ్మెంట్ చాలా ఫాస్ట్ గా ఉంటది, కానీ మంచి ప్రాఫిట్స్ కూడా అవుతాయి, కానీ కొంచెం మనకు ట్రేడింగ్ ఫీ కొంచెం ఎక్కువ తగులుతుంది. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇది న్యూ కాయిన్ లాంచ్ అయిన ఉండే, న్యూ కాయిన్ లో కూడా తీసుకున్నా. బట్ ఇక్కడ ఏమైంది, ఇగో ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. చూసుకోవచ్చు స్టాప్ లాసెస్ కూడా హిట్ అవుతాయి, బట్ మన హిట్ అయితే ఎంత, నేను ఒకటే $50 స్టాప్ లాస్ పెట్టుకుంటా, $100 టార్గెట్ పెట్టుకుంటా. లాస్ అయితే $50, టార్గెట్ హిట్ అయితే $100, 1:2 లాగా తీసుకుంటా నేను. అర్థమవుతుంది కదా. దానికంటే ఇంకొక ట్రేడ్ చూసుకోవచ్చు, ఇక్కడ జోరాల్ అయితే తీసుకున్నా. జోరాల మళ్ళీ $100 నేను సింపుల్ గా అయితే ప్రాఫిట్ బుక్ చేసిన. అర్థమవుతుంది కదా, ఇదే స్ట్రాటజీని యూస్ చేసుకొని. సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో దీంతో బ్రో మీరు ఇప్పుడు నేను 1 hour టైం ఫ్రేమ్ లో చూపించినా, మీరు సింపుల్ గా 1 minute టైం ఫ్రేమ్ లోకి వెళ్ళండి. మీరు 1 minute టైం ఫ్రేమ్ లో కూడా స్కాల్పింగ్స్ అనేవి చేసుకోవచ్చు దీంతో. సో కొంచెం ఇక్కడ నాకు లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది ఇక్కడ సింపుల్ గా కొంచెము. సో మీరు ఇక్కడ 15 minute టైం ఫ్రేమ్ ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటే, లేదు కొంచెం మీరు స్వింగ్ చేయాలనుకుంటే మీరు 1 hour కి షిఫ్ట్ అవ్వండి. అర్థమవుతుంది కదా. సో మీరు ఏంటంటే కొంచెం హోల్డ్ చేయాలి బ్రో, నేను కొంచెం లాంగ్ టైం కోసం హోల్డ్ చేయాలనుకుంటే సింపుల్ గా మీరు 1 day టైం ఫ్రేమ్ పెట్టుకోండి. చూసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి బ్రేక్ డౌన్ ఇచ్చిందా మార్కెట్, సింపుల్ గా మీరు ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకొని ఇక్కడ సింపుల్ గా ఒక టార్గెట్ పెట్టుకొని మీరు హోల్డ్ చేసినారనుకోండి, చూడండి బ్రో ఎంతగానో మూవ్ అయిందో ఇది డే టైం ఫ్రేమ్ లో. అర్థమవుతుంది కదా. ఇక్కడ మీరు పొజిషన్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మనకు బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. సింపుల్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇప్పుడు మనం ఇక్కడ ఒక ట్రేడ్ ప్లేస్ చేయొచ్చు. పొజిషన్ ట్రేడింగ్ చేయాలి, కొంచెం హోల్డ్ చేయాలనుకుంటే ఇక్కడ పెట్టుకొని సింపుల్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని మనం హోల్డ్ చేయొచ్చు అన్నట్టు. అర్థమవుతుంది కదా బ్రో, చాలా సింపుల్ గా ఉంటది. మీరు ఇది మన ఇండియన్ మార్కెట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు, క్రిప్టోలో కూడా యూజ్ చేసుకోవచ్చు. క్రిప్టోలో అయితే చాలా మంచిగా ఉంటది ఇది ఇంకా. అర్థమవుతుంది కదా.
సో ఈ విధంగా అయితే ఉంది బ్రో. సో ఐ హోప్ మీకు చాలా మంచిగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయాల్సిందే. అసలు లైక్ చేయండి బ్రో. అసలు తప్పకుండా లైక్ చేయాల్సిందే. అండ్ ఒక బ్యూటిఫుల్‌గా కామెంట్ పెట్టండి. సో థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.